తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవుల నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా తరచూ నిలిపివేయడాన్ని కట్టేవరం ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురావడంతో అందుకు సంబంధించిన విద్యుత్ ఏఈ సమాధానం చెప్పారు. అలాగే సంఘం చాకర్లమూడి బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. అదేవిధంగా పలు అంశాల గురించి సమావేశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగిందని, ముఖ్యంగా వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులకు, ఎంపీటీసీలకు, సెక్రటరీలను కోరినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా తరచూ ఆగిపోవడంపై విద్యుత్ అధికారులు దృష్టి పెట్టాలని కోరినట్లు చెప్పారు. ఎంపీడీఓ తోట దీప్తి మాట్లాడుతూ సమావేశంలో వివిధ గ్రామాల ఎంపీటీసీలు తీసుకువచ్చిన సమస్యలపై చర్చించడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ సభ్యులు, సెక్రటరీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు ఆవిష్కరించారు. ఈ శిలాఫలకంలో ప్రస్తుత ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, అలాగే ఉపాధ్యక్షులు, పరిషత్ సభ్యులు, అధికారుల పేర్లను పొందుపరిచారు.